కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది మిచాంగ్ తుఫాన్. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. నిజాంపట్నం దగ్గర తీరం దాటనుంది ఈ తుఫాన్. కోస్తా తీరానికి సమాంతరంగా కదులుతున్నట్టు తెలుస్తోంది. అధికారులను అప్రమత్తం చేశారు సీఎం జగన్. ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. సహాయ పునరావాస చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కోస్తాంధ్ర తీరానికి తుఫాను తీవ్రంగా కదులుతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, భవానీ నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచాంగ్ తుఫాన్ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీవ్ర తుఫాన్ గా బలపడింది. చెన్నైకి 90 కిలోమీటర్లు, నెల్లూరుకి 170 కిలోమీటర్లు, బాపట్లకు 300 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా అంతా కూడా అతలాకుతలమవుతుంది. రేపు నెల్లూరు మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గరలో ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. అయితే ఇప్పటికే ఈ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలుల తీవ్రత అధికంగా వీస్తున్నాయి. పలు చోట్ల పెనుగాలులకు అనేక ప్రాంతాల్లో చెట్లు, కరెంటు స్తంభాలన్నీ కూడా నేల కొరిగాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లోని కూడా నీట మునిగాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే రైతులు ఎవరైతే ఉన్నారో పంటలు వేసుకున్న రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో నష్టపోయారనే చెప్పవచ్చు. రైతులకు ఉన్నటువంటి పంటలంతా పూర్తిగా నీటిమయం కావడంతో పొలాలన్నీ కూడా నేలకొరిగాయి. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా చెప్పినట్టే ఇప్పుడు అరటి తోటలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పవచ్చు. ఈ ఈదురుగాలుల ప్రభావంతో తీర ప్రాంతంలో చూసినట్లయితే ఇప్పటికే అలలన్నీ కూడా ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. నెల్లూరు నగరంతో పాటు పలు మండలాల్లో కూడా ఇప్పటికే విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే అధికారులు వీటన్నిటిపై అప్రమత్తమయ్యి అనేక చర్యలు అయితే చేపడుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం చర్యలు అనేది నామమాత్రంగానే సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ గూడూరు డివిజన్ లో చూసుకున్నట్లయితే గూడూరు డివిజన్ ప్రాంతాల్లో పూర్తిగా కూడా వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో పూర్తిగా కూడా గూడూరు ప్రాంతంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నెల్లూరు జిల్లా నుండి గూడూరుకు వెళ్లేటువంటి అనేక ప్రాంతాల్లో రహదారుల మీదకే నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రహదారులన్నీ కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేసిన అధికారులు రాకపోకలన్నింటిని కూడా ఆపివేశారు. ఇటు కాలంగి, స్వర్ణముఖి నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వెంకటగిరి, నాయుడుపేట వైపుగా పోయేటువంటి రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇటు నెల్లూరు నగరంలో చూసినట్లయితే ఇప్పటికే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, ప్రధాన ప్రాంతాలుగా చెప్పుకున్నటువంటి మాగుంటలు ఒకటి కావచ్చు, ఇటు భుజబుజి నెల్లూరు కావచ్చు, ఆర్టీసీ కాలనీ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో చిక్కున్నాయి. అంటే గత 29 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడం, ఇప్పటికే నెల్లూరు నగరంలో ఎన్నడూ రీతిలో 302 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావడంతో పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో నెల్లూరు నగరం చిక్కుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే నెల్లూరు నగరంలో చిక్కుకున్నటువంటి పరిస్థితులను ఇక్కడ పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా అధికారులు అప్రమత్తమైన చర్యలు చేపడుతూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎంత చేపట్టినప్పటికీ కొన్ని ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధం చిక్కుకోవడం, ఈ ప్రాంతాల్లో జలాంతా కూడా బయటకు పంపే అవకాశం ఎక్కడా కూడా లేకపోవడంతో పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలోనే అనేక ప్రాంతాలు నిలిచిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయితే నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలే అనేక ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయి ఎన్నడూ లేని రీతిలో పూర్తి స్థాయిలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితే ప్రజలు ఉన్నారు. అయితే ఈ వాయువ్య దిశగా కలుగుతున్నటువంటి తీవ్ర తుఫాన్ గా బలపడిన మిచాంగ్ మరికొద్ది గంటల్లో తీవ్రం దాటే సమయానికి మరింత ఉగ్రరూపం దాల్చి మరింత ఎక్కువ స్థాయిలో వర్షాలు కురిసే ప్రభావం అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఇదే స్థాయిలో మరి కొన్ని గంటలు కానీ సాగితే నెల్లూరు జిల్లా అంతా కూడా పూర్తిగా జలమయమయ్యే పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. భవాని, రైట్, థ్యాంక్ యూ బాలరాజు. ముందు వెళ్ళిపోవచ్చు కదరా నాయన.
జాగ్రత్త జాగ్రత్త మెల్లగా 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 బా నిద్రపోయావా రండిరా 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 ముందు వెళ్ళిపోవచ్చు కదరా నాయన జాగ్రత్త జాగ్రత్త మెల్లగా 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 బా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. గాలుల తీవ్రత పెరుగుతోంది. అలలు కూడా ఎగసిపడుతున్నాయి. సముద్రమంతా అల్లకల్లోలంగా ఉంది. ఎడతెరిపి లేకుండా తిరుపతిలో కూడా భారీ వర్షాలే పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, భవానీ, మిచాంగ్ తుఫాన్ కారణంగా తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, అలాగే కాంచీపురం ఈ పరిసర ప్రాంతాలలో ఇప్పటికి భారీ ఎత్తున వర్షాలు నమోదై తమిళనాడులో పూర్తిగా తొలసటి ప్రాంతాలన్నీ మునిగిపోయిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ చేసిన కార్లు, వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే చెన్నైలో నెలకొంది. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూళ్లూరుపేట మండలంలోని పట్రపాలెం అనే విలేజ్ లోతట్టు ప్రాంతం కావడంతో ఆ ప్రాంతంలో దాదాపు 5 అడుగుల మేర నీళ్లు రావడంతో పోలీసు శాఖ ఉన్నతాధికారులు హుటాహుటిన స్పందించి ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు 500 మందిని మోసుకుంటూ పునరావాస కేంద్రాలు తీసుకొచ్చి అక్కడ వారికి పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ మొత్తం వివరాలన్నింటినీ తిరుపతి ఎస్పీ అలాగే కలెక్టర్ వెంకటరమారెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుకు తగ్గట్టుగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ వారి ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. అలాగే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఆర్నియారు, అలాగే మల్లెమడుగు, అలాగే కళ్యాణి డ్యామ్ కు సంబంధించిన రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నీటి మొత్తం చేరుకుంది. ఆర్నియార్ అలాగే మల్లిమడుగు ప్రాజెక్టు గేట్లను ఎత్తి పెద్ద ఎత్తున దాదాపు 3,900 పైగా క్యూసెక్స్ల నీటిని దిగువ ప్రాంతాలకి విడుదల చేస్తున్నారు. దీంతో తిరుపతి కింది పక్క ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితుల్లో అధికారులు కూడా స్వర్ణముఖి నదితో పాటు మిగతా వాగులు, వంకులు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలను కూడా అప్రమత్తం చేసి వారికి ఏమేమి సౌకర్యాలు కావాలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నా హెల్ప్ లైన్ నెంబర్లకి సంప్రదించాలని చెప్పని ఇప్పటికీ గూడూరు, అలాగే శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాలలో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. కాల్ సెంటర్ల ద్వారా ఏదైనా సహాయం కోరిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని పంపించి వాళ్ళకి సహాయం అందించేందుకు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. భవాని, రైట్, థ్యాంక్ యూ హరిబాబు. రండిరా 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 ముందు వెళ్ళిపోవచ్చు కదరా నాయన జాగ్రత్త జాగ్రత్త మెల్లగా 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 బా నిద్రపోయావా రండిరా 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 ముందు వెళ్ళిపోవచ్చు కదరా నాయన జాగ్రత్త జాగ్రత్త మెల్లగా 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 బా నిద్రపోయావా రండిరా 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 వెళ్ళిపోవచ్చు కదరా నాయన జాగ్రత్త జాగ్రత్త మెల్లగా 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 బా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తీర ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. సీఎం జగన్ సైతం తాడేపల్లి నుంచి తుపాను పరిస్థితిపై అధికారులతో సమీక్షిస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలు, పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి. తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.